హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆమె ఏమేమి మసాలాలు వాడుతుంది, ఎలా చేస్తుంది, ప్రాసెస్ ఏంటి అంతా మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూడండి. వంకాయలు ఇలా తీసుకోవాలన్నమాట. తీసుకొని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వంకాయల్ని తప్పకుండా ఉప్పు వేసిన నీళ్ళల్లో నానబెట్టాలి. అయితేనే అది నల్లగా అవ్వకుండా ఉంటుంది. అమ్మమ్మ ఇక స్టార్ట్ చేయు, నీ మసాలా చెప్పు. ఉప్పు, కారం, పల్లి పొడి, ధనియాల పొడి, ఉప్పు, బెల్లం, పల్లి పొడి ఉలపాయ మంచి కలిసి వస్తుంది. ఇక్కడ మా అమ్మమ్మ ఒక చిన్న టిప్ చెప్తుంది, మీరు ఫాలో అవ్వండి. పసుపు నూనె గరం అయినాక పసుపు వేస్తే నూనె బయటకు రాదు, మన చేతులు కాలి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు రసం వేయాలి. కూర రుచిగా అవుతుంది. మీరు ట్రై చేయండి. నోరు ఊరించే గుత్తి వంకాయ మసాలా కర్రీ. మా అమ్మమ్మ చేతి గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా అయిందండి. మీరు ట్రై చేయండి. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై